హే హలో ఆల్ వెల్కమ్ టు హలో బెబెల్ ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేశాను. ఇంకా కర్రీ అయితే అయిపోయిందిగా టేస్ట్ చేస్తున్నా, మీకైతే చూపిస్తాను చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా, చూడడానికి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు చేద్దాం, రెసిపీ ఎలా చేస్తాను చూడండి. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్, ఇలాచి ఆకు, మండ పువ్వు, లవంగ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయాక ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఫ్రైకి గ్రేవీ అదే కదా. ఇప్పుడు సాల్ట్ కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఆనియన్స్లో వేస్తే. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1/2 స్పూన్ పసుపు. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో అల్లం పసుపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. ట్రై చేయండి, కర్రీ అయితే బాగుంటుంది. దీనికి పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మంచిగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మంచిగా దీంట్లో ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర, పుదీనా, కారం, మనకి స్పైస్ తగ్గట్టు, అలాగే ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ మొత్తం. మన రెసిపీ అయితే నచ్చినట్లయితే మన హలో బెబుల్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ చాలా అవసరం. ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకి వస్తాం. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.